బాగుపడ్డాయి అని ఎవడు చెప్పడు కదా. రాజధాని అనేది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, కానీ అదే మన లైఫ్ కాదు. ఇది మిస్ అవుతున్నాం మనం. హైదరాబాద్ మనం వెళ్తున్నది సెక్రటేరియట్ చూడడానికో, అసెంబ్లీని చూడడానికో, హైకోర్టును చూడటానికో కాదు. ఉద్యోగం ఉందంటే వెళ్తాం, ఉద్యోగం లేదంటే ఆగుతాం. ఉద్యోగం ఉందంటే గురుగావ్కి కూడా వెళ్తున్నాం, ఉద్యోగం ఉందంటే అహ్మదాబాద్కి కూడా వెళ్తున్నాం, ఉద్యోగం ఉందంటే ముంబైకి కూడా వెళ్తున్నాం, ఉద్యోగం ఉందంటే కర్ణాటకకు కూడా వెళ్తున్నాం, ఉద్యోగం ఉందంటే కొచ్చికైనా వెళ్తాం. ఇది కామన్. అది హైటెక్ సిటీ వల్ల కాల, హైదరాబాద్ వల్ల రాలా మన ఉద్యోగాలు. ఇప్పుడు కర్ణాటకలో వచ్చిన ఉద్యోగాలు, తమిళనాడులో వచ్చిన ఉద్యోగాలు, లేకపోతే అమెరికాలో వచ్చిన ఉద్యోగాలు, ఇవన్నీ హైటెక్ సిటీ చూసి వచ్చినాయా, హైదరాబాద్ చూసి వచ్చినాయా? నీ చదువు, నీ ఊళ్ళో నువ్వు చదువుకున్న చదువు, నీ క్వాలిఫికేషన్, ఈ క్వాలిఫికేషన్కి నువ్వు చదువుకోవాలి అంటే నీకు ఆ చదువు అందుబాటులో ఉండాలి. ఇదివరకు అట్లాంటి అందుబాటు ఎంతమందికి ఉంది? 10th క్లాస్లోనే ఒకసారి డుమ్కీ కొడితే చదువు మానిపిచ్చేసి కూలికి పంపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రులు? గుమస్తాలుగా పంపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రులు? బికాజ్ ఆ సప్లిమెంటరీ ఫీజులు కూడా కట్టలేక, ఆ తర్వాత ఇంకా పోషించలేక ఆ రోజులు జరిగింది. అదే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాక అతని చదువు కాలేజీ దగ్గర నుంచి ప్రభుత్వం చూసుకుంది.